అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వదులుకున్నావు. నువ్వు కార్యకర్తలను పట్టించుకోలేదు, సర్పంచులను లెక్క చేయలేదు. నీవు గెలవడం కూడా ఒక చరిత్ర, అది నువ్వు తెలుసుకోలేకపోయావు. నీ వల్ల సామాన్య కార్యకర్తలు బాధపడ్డారు, రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు. నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయావు. ఎవరిని లెక్క చేయకుండా పోయావు. నీకు గుర్తింపు కూడా లేకుండా పోయింది. చాలా బాధపడ్డారు. మరి గుర్తింపు లేకపోవడం ఇవే నీకు ఓటమి కారణాలు. నువ్వు రాష్ట్రాన్ని విధ్వంసం చేశావు, రాష్ట్ర అభివృద్ధి చేయలేకపోయావు. అన్ని అప్పులు తీసుకొచ్చావు, రాష్ట్ర ప్రజల మీద బాదుడే కార్యక్రమం మొదలుపెట్టుకున్నావు. నీకు రాష్ట్ర ప్రజలు ఒకే ఒక ఛాన్స్ అని ఇచ్చారు చూడటానికి, అది వినియోగించుకోలేకపోయావు. నువ్వు చిత్తగా ఓడిపోయావు. ఒక్కసారి తెలుసుకోండి. ఇక శత్రువులు అంటావా, ఎక్కువగానే ఉన్నారు శత్రువులు. నువ్వు చెప్పుకోవడానికి నీకు ఇంకేం అనిపించడం లేదా? ఒక్కసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని శత్రువులుగా చూశారు. మీ నైజం కనుక మీ శత్రువులు చాలా ఎక్కువగానే ఉంటారు. ఉన్నా కానీ నువ్వు ఎవరినైనా కానీ లెక్క చెయ్యవు. నీకు ఓటమి పాలైనా కానీ నువ్వు శత్రువులను ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకున్నావు. రౌడీ రాజ్యం చేశావు, దాడులు చేశావు, దౌర్జన్యాలు చేశావు, గూండాయిజం చేశావు, ఆఖరికి పోలీసు వ్యవస్థను కూడా సర్వనాశనం చేశావు. వాళ్ళ మీద దాడులు కూడా చేశావు, వ్యతిరేకించావు. నీకు ప్రతిపక్షం లేకున్నా కానీ మీ పులివెందుల డిఎస్పీని కూడా బెదిరించావు. మళ్ళీ మా రాజ్యం వస్తుంది, మా పాలనే వస్తుంది, నేనే అధికారంలోకి వస్తానని. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అధికారంలోకి? ఇదే విధంగా బెదిరింపుల వల్లనేగా ప్రతి ఒక్కరు కూడా నీకు వ్యతిరేకమైంది. నీ బెదిరింపులు ఆపు. నువ్వు రాష్ట్రాన్ని ఏ విధంగా చేసావు ఒకసారి తెలుసుకోండి. 5 సంవత్సరాలు నీవు రాష్ట్ర ప్రజల చేతిలో పెడితే నువ్వు పాలించడానికి చేతగాక అప్పులు చేసి పెట్టావు. రాజధాని లేకుండా మూడు ముక్కలు ఆట ఆడావు. మరి ఏ ఒక్కరి కూడా గిట్టుబాటు ధరలు లేకుండా సర్వనాశనం చేశావు. అన్నం క్యాంటీన్, ఒక పేదవాడు ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నవాడు ఆకలితో అలమటిస్తూ పోతుంటే, ఒక కిచిడి హోటల్ కాడికి, ఒక బిర్యానీ సెంటర్లకు పోలేక ఇబ్బందులు పడుతూ విపరీతంగా బాధపడుతుంటే అన్నం క్యాంటీన్ పీకి పారేశావు. ఆ పేదవాడు ఆకలితో అలమటిస్తూ రోడ్డు మీద తిరుగుతుంటే పిచ్చివాడిలాగా పిచ్చి చూపులు చూసుకుంటూ బిర్యానీ సెంటర్ల కాడ, ఒక కిచిడి హోటళ్ళ కాడ దివాళపారం ఎత్తిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అటువంటి వాళ్ళను కూడా ఏం చేయలేక నువ్వు ఈరోజు నాకు వ్యతిరేకమైనారు, నేను ఒక కష్టమైన బాటలో ఉన్నాను అని అంటావు. నీకు కష్టమైన బాట రావడానికి కారణం ఇవేనయ్యా. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు కూడా చెప్పాను. ఒక పేదవాడికి ఆకలి తీర్చుకోవడానికి అన్నం తినడానికి ఆస్కారం లేకుండా అన్నం క్యాంటీన్లు తీసి పారేశావు. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా 3 ముక్కలు చేశావు. నీకు నువ్వే శత్రువును తయారు చేసుకున్నావు. నువ్వు గూండాయిజం చేసుకున్నావు, రౌడీజం చేసావు, రౌడీ పాలన చేశావు. మీరు కొంచెం తెలుసుకోండి. నీకు నువ్వే శత్రువులు చూసి పెట్టుకున్నావు, కానీ ఎవరి శత్రువులు నీకేం వ్యతిరేకం అంటూ ఏం లేదు. నువ్వే ఒక కక్షపూరిత రాజకీయాలు చేశావు, ఒక కక్ష కట్టుకొని రాష్ట్రాన్ని పాలించావు ఒక 5 సంవత్సరాలు అని తెలియజేస్తూ, ఇంకా చాలా కూడా ఉన్నాయి నువ్వు ఓడిపోవడానికి కారణాలు. నువ్వు పులివెందులు గెలవడం కూడా ఒక కష్టాధికంగా, ఒక కష్టంతో గెలుచుకున్నావు. లేకపోతే నువ్వు చిత్తుగా ఓడిపోయావు. నీ వల్ల సర్పంచులు కొంతమంది ఉన్నారు నీ వైపు. వాళ్ళు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు పంచాయతీలలో వేయమన్నందుకు పరుగులు పెడుతున్నారు. అదే సర్పంచులు ఈ కూటమి ప్రభుత్వం మీద బుసలు కొడతారు తర్వాత. అది కొంచెం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం వాళ్ళు రేపు వ్యతిరేకంగా తిరుగుతారు సర్పంచులు. ఇంకా చాలామంది సర్పంచులు ఉన్నారు, వాళ్ళు మారారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఒక 5% మంది.
ఆ సర్పంచులు మారకపోతే ప్రయోజనం లేదు. ఇంకా కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు మారే స్థితిలో ఉండరు. రేపు బస్సులు కొడతారు, పరుగులు పెడుతున్నారు అని తెలుసుకోవాల్సిందిగా నీకు నువ్వే శత్రువులను చూసుకున్నావు. ఎవరు శత్రువులేం కాదు, నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. నీకు శత్రువులు ఎవరు ఉండరు. నీ పాలన ఒక శత్రువుగా చూశావు, రాష్ట్రాన్ని పాలించావు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.